హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రవికి దగ్గరుండి మీనాయే పెళ్లి చేసిందనుకొని మీనాని బయటికి వెళ్ళిపో, నువ్వు నాకు అవసరం లేదంటూ కోప్పడిన బాలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఎవడైనా చివరికి స్కిప్ చేయకుండా చూడండి. ఇక బాలు రవికైతే ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇంకొక పక్క సుమతి తొందరగా పెళ్లి చేసుకోండి, మళ్ళీ గుడిలోకి మా అమ్మ వచ్చిందంటే నేనే దగ్గరుండి పెళ్లి చేశాను అనుకుని నన్ను చంపేస్తుంది అని చెప్పేసి పంతులు గారితో కంగారు పెడుతూ ఉంటుంది సుమతి. ఇక పంతులు గారు, ఏంటమ్మా ఈ పెళ్లి వల్ల ఏమైనా గొడవలు అవుతాయా ఏంటి అని చెప్తాను. అదేం లేదు పంతులు గారు, నేను కాలేజ్కి వెళ్ళాలి, నాకు చాలా పనులు ఉన్నాయి కదా అని చెప్పేసి సుమతి అయితే అంటూ ఉంటుంది. ఇక పంతులు గారు గబగబా మంత్రాలు అయితే చదువుతూ ఉంటారు. ఇంకొక పక్క రవి అలాగే మీనా అయితే పెళ్ళి అయిపోతుందని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడితో కట్ చేస్తే ఇక మీనా బయట కూర్చొని పూలు అమ్ముతూ ఉంటుంది. ఇంతకీ సుమతి లోపల ఇంతసేపు ఏం చేస్తుంది, అమ్మ రాలేదేంటి గుడికి రోజు అని చెప్పేసి ఆలోచిస్తూ ఇంకా అక్కడున్న బిజినెస్ అయితే చూసుకుంటూ ఉంటుంది మీనా. ఇక బాలుకి డౌట్ వస్తూ ఉంటుంది, ఏంటి నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది, ఏదో జరుగుతుంది అనిపిస్తుంది, ఏదో తప్పు జరుగుతుంది అనిపిస్తుంది అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటాడు బాలు. అయినా నేను మీనాకి చెప్పాను కదా రవిని చూసుకోమని, మీనా చూసుకుంటుందిరే, నేనేం టెన్షన్ పడిన అవసరం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఆయన ఈ తింగర బుచ్చి ఏం చూస్తుందో ఏంటో, ఎప్పుడు చూసినా ఈ వంట ఆ పని అనుకుంటూ అలా ఇంట్లో బిజీగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటూ వెంటనే ఒకసారి రవి గడికి ఫోన్ చేద్దాం అని చెప్పి రవికి కాల్ చేస్తాడు బాలు. ఇక రవి ఫోన్ రింగ్ అవ్వగానే ఇంకా శృతి అయితే, ఇప్పుడు కూడా ఫోన్ ఏంటి, పెళ్ళి కూడా ప్రశాంతంగా చేసుకునివరా, కట్ చేసేసే ఫోన్ అని చెప్పి శృతి అయితే అంటూ ఉంటుంది. ఇక అన్నయ్య కాల్ చేశాడు అని చెప్పేసి కానీ అస్సలు వెతకు, పెళ్ళినంత వరకు ఎవరు ఫోన్ ఎత్తకు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి అని చెప్పేసి శృతి అని కానీ ఇంకా రవి కూడా ఇంకా చేసేదేమి లేక ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. ఇక్కడితో కట్ చేస్తే ఇక బాలు, ఇదేంటి వీడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాడేంటి, అసలు ఏం జరుగుతుందని చెప్పి వెంటనే మీనాకైతే కాల్ చేస్తాడు రవి. ఇక మీనా ఫోన్ ఎత్తి, ఏంటి ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది రవిది అని చెప్పేసి అంటూ ఉండగా, అదేం లేదండి నేను గుడి బయట ఉన్నాను, రవి గుడిలోపట ఉన్నాడు అని చెప్పేసి కానీ, అయ్యో ఇదేంటి నిజం చెప్పేశాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మీనా. ఇదేంటి నువ్వు గుడి బయట ఉన్నావా, రవి గుడిలోపట ఉన్నాడా, అసలు గుడిలోపట రవి ఏం చేస్తున్నాడు అని చెప్పేసాను కానీ, ఏం లేదండి మనసు బాగాలేదని చెప్పాడు, సరే అని చెప్పి నేను అమ్మని కళ్ళడానికి గుడికి వచ్చాను, నాతో పాటు రవి కూడా వచ్చాడు అని చెప్పేసి అనగానే, అవునా ముందు వెళ్ళి ఫోన్ వాడికి ఇవ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడు. నువ్వు ఇవ్వక ఫోన్ కట్ చేసి వాడి దగ్గరికి వెళ్ళి వాడి ఫోన్తో నాకు కాల్ చేయి తింగర బుచ్చి అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. ఇక మీనా అయితే అలాగేనండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఇక ఫోన్ కట్ చేసేసి లోపలికైతే వెళ్తుంది. అసలు రవి ఎక్కడున్నాడు, అసలు సుమతి ఎక్కడుంది అని చెప్పి మొత్తం ఎదుగుతూ ఉండగా రవి చుట్టూ అలా గుంపు కూడి జనాలు ఉండడంతో అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి మీనా అయితే ముందుకెళ్ళి చూస్తుంది. ఇక ఎదురుగా రవి శృతి అయితే పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఇక రవి శృతి మెడలో తాళి కట్టిగానే ఇక మీనా చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. భగవంతుడా ఏంటి పరిస్థితి అని చెప్పి రవి అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇక రవి ఆల్మోస్ట్ తాళి కట్టేస్తాడు. ఇక చేయి దించగానే శృతి అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక మీనాని చూసిన సుమతి కూడా టెన్షన్ పడుతూ మెల్లిగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక రవి చూసిన మీనా అయితే, ఎందుకు రవి ఇలా చేసావు, నువ్వెందుకు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, నేను ఏ రకంగా బ్రతకడం కూడా నీకు ఇష్టం లేదా, ఈ విషయం తెలిసిందంటే నా మనకి చుట్టుకుంటుంది, నేనే దగ్గరుండి నేను పెళ్లి చేశానని చెప్పి అందరూ అంటారు, పైగా మన ఇద్దరం కలిసి ఇంట్లోంచి బయటకు వచ్చాం, ఇక మీ అమ్మగారు నన్ను నుంచరు చంపేస్తారు అని చెప్పి మీనా అయితే అంటూ ఉంటుంది. ఇక రవి అయితే, వదిన మీరేం టెన్షన్ పడకండి, నేను శృతి ప్రేమించుకున్నాం కదా, ఎవరు మిమ్మల్ని ఏమీ అనరు, మేమిద్దరం మేజర్స్ వదిన అని చెప్పేసి లీగల్గా ఎవరు నన్ను ఏమి అనకపోవచ్చు రవి, కానీ ఇంట్లో మీ అన్నయ్య నాకు చెప్పేసి వెళ్ళారు నీ మీద ఒక అన్నయ్యమని, కానీ నేను బయటికి తీసుకొచ్చాను, ఈ విషయం ఖచ్చితంగా అత్తయ్య ఈయనతో చెప్తారు, ఇక నేనే దగ్గరుండి పెళ్లి చేసిన అనుకుంటారు మీ అన్నయ్య అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటుంది మీనా. ఇక శృతి అయితే, ఏంటి మీనా ఎందుకంత టెన్షన్ పడుతున్నావు, నువ్వేం టెన్షన్ పడకు, మేము చూసుకుంటాం కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏం చూసుకుంటారో ఏంటో, ఇటుపోయి నా మీదకి వచ్చినట్టుంది అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటుంది.
ఇక నేను ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి మీనా ఫాస్ట్గా అక్కడ నుంచి ఇంటికైతే వెళ్ళిపోతుంది. ఇక రవి కూడా టెన్షన్ పడిపోతూ ఉండగా, రవి నువ్వేం టెన్షన్ పడకు, ఈ విషయం ఇంకా నీకు నీకు మీనకి సంబంధం లేదు, మన ఇద్దరం గుడికొచ్చి పెళ్లి చేసుకున్నామన్నట్టు మాట్లాడదాం సరేనా అని చెప్పేసి అంటూ ఉంటుంది శృతి. ఇక రవి అయితే ఏమో ఏమో శృతి నాకు టెన్షన్గా ఉంది, ఎందుకంటే అన్నయ్య చెప్పాడే అంటుంది కదా వదిన నన్ను జాగ్రత్తగా చూసుకోమని. ఇప్పుడు అన్నయ్య ఖచ్చితంగా వదిని బ్లేమ్ చేస్తాడేమో అని చెప్పుకొని, బ్లేమ్ చేస్తే మనం చేయకుండా చూద్దాం, మనం ఏం తన మీద రాకుండా చూసుకుందాం సరేనా అని చెప్పి అంటూ ఉంటుంది శృతి. ఇక మీనా గవ్వ ఇంటికి వెళ్ళి చీర మార్చుకొని కిచెన్లోకి వెళ్ళి తన పని తను చేసుకుంటూ ఉండగా, ఇక ప్రభావతి చూసి నువ్వెప్పుడు వచ్చావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక మీనా తడబడుతూ నేను వచ్చి చాలాసేపు అయ్యింది అత్తయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది. సరే అయితే నాకు స్ట్రాంగ్గా ఒక కాఫీ తీసుకొని రా అని చెప్పేసి ప్రభావతి హాల్లో అయితే కూర్చుంటుంది. ఇక మీనా టెన్షన్ పడిపోతూ భగవంతుడా ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక్కడితో కట్ చేస్తే ఇక బాలు అయితే అసలు మీనా వెళ్ళింది ఫోన్ చేయకుండా, మళ్ళీ అలా ఇప్పటి వరకు ఫోన్ లేదు ఏం లేదు, అసలు ఏమై ఉంటుంది, ఖచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది అని చెప్పేసి ఇంటికైతే వస్తాడు బాలు. ఇక మీనా మీనా అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఇక ఏమైందండి అని చెప్పి కానీ, ఏంటి ఫోన్ మళ్ళీ చేయలేదేంటి అని చెప్పి కానీ, ఏమోనండి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఛార్జింగ్ లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది మీనా. మన ఇంటికి వచ్చాక ఫోన్ చేయాలి కదా, ఆ రవిగడ ఎక్కడ అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. ఏమోనండి నాకు తెలియదు, నన్ను గుడి దగ్గర డ్రాప్ చేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు రవి అని చెప్పేసి కానీ, అదేంటి నువ్వే అన్నావు కదా నువ్వు గుడిలో పుట్ట రవి ఉన్నాడు నేను బయట ఉన్నానని చెప్పి అన్నావు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. ఇక మీనా అదేనండి నన్ను డ్రాప్ చేసేసి గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకొని ఎక్కడికో వెళ్ళిపోయాడు, నేను గుడిలోకి వెళ్ళాక కనిపించలేదండి అని చెప్పేసి మీనా అయితే అంటూ ఉంటుంది. ఇంతలో రవి శృతి అయితే చూస్తారు. ఇక రాగానే రవి శృతిని చూసిన బాలు అయితే ఒక్కసారిగా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఎంత పని చేసావురా, ఎందుకు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, నేను దూరంగా ఉండమని చెప్పాను కదా, ఎంత పరువుతో పని చేసావురా అని చెప్పేసి కోపంగా మాట్లాడుతుండగా ప్రభావతి మాత్రం చూసి సంతోషిస్తుంది. ఇదేంటి ఈ అమ్మాయి మొన్న మీనా ఫ్రెండ్ అని ఇంటికి వచ్చింది కదా అని చెప్పేసి కానీ, ఈ అమ్మాయి మొన్న నువ్వే కదా మీనా నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పి అన్నావు అని చెప్పేసాను కానీ, అవునా అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. అంతేకాదురా రవిని తీసుకుని వెళ్ళింది కూడా మీనని అని చెప్పేసి అనగానే, అవునా మీనా నువ్వు రవిని తీసుకొని వెళ్ళావు అంటే ఖచ్చితంగా దగ్గరుండి వాళ్ళిద్దరికి పెళ్లి చేసింది నువ్వేనా అని చెప్పేసి కోపంగా మాట్లాడుతూ ఉంటాడు బాలు. నేను ఎందుకండి పెళ్లి చేస్తాను, మీకు ఇష్టం లేదన్నప్పుడు నేను ఎందుకు చేస్తాను అని చెప్పేసి మొదటి నుంచి నువ్వు వెనకేసుకొని వస్తున్నావు కదా, నువ్వు పెళ్లి చేయలేదంటే గ్యారంటీ ఏంటి, పైగా నేను ఫోన్ చేసినప్పుడు రవి లోపల ఉన్నాడని చెప్పావు, నువ్వు బయట ఉన్నాడని చెప్పావు, అంటే రవి లోపల పెళ్లి తీసుకుంటున్నాడంటే అనే కదా అర్థం అని చెప్పేసి నాకేం తెలియదండి అని చెప్పేసి మీనా అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక రవి అయితే అన్నయ్య వదినకి ఏం తెలియదు, నేను వదిని తీసుకెళ్ళిన మాట నిజమే, కానీ వదిని బయట నుంచి నేను గుడిలోకి వెళ్ళాను, శృతికి రెడీగా ఉండేసరికి మేమిద్దరం కలిసి పెళ్లి చేసుకున్నాం అన్నయ్య, వదినికి దీనికి సంబంధం లేదు అని చెప్పేసి కానీ నువ్వు వెనకేసుకొని రాకు అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది. ఇక రవి అయితే అవునమ్మా వదినికి దీనికి సంబంధం లేదు, అసలు వదిన బయట ఉంది, నేను లోపల వెళ్ళి పెళ్లి చేసుకొని వచ్చేసాను అంతే అని చెప్పేసి రవి అయితే అంటూ ఉండగా, ఇంకో పక్క ప్రభావతి ఈ అమ్మాయి బాగా ఉన్న అమ్మాయిలాగా ఉంది, పెళ్లి చేసుకుందంటే నా అప్పులను తీరిపోయి నాకు ఇష్టమైన కోరికలను తీర్చుకోవచ్చు అని చెప్పేసి సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక బాలు మాత్రం ఇంట్లోంచి బయటికి పొండ్రా, ఈ విషయం నాకు తెలిసిందంటే నానేమవుతారు, ఒకసారి ఆలోచించావా, నీ మీద నాన్న ఎన్ని ఆశలు పెట్టుకున్నారు అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు. ఇక రవి శృతి బాలుని ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. రాబోయే ఎపిసోడ్ ఎలాగా ఉండబోతుంది ఫ్రెండ్స్, వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.